వేదికను అలంకరించిన పెద్దలకు, మన కమ్మ సోదరులకు అందరికీ నా ధన్యవాదములు. ముఖ్యంగా ఇటీవల జరిగిన సంభాషణలో కులాన్ని, కమ్మ కులానికి ఒక వ్యతిరేకత భావంతో ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే మన గ్రామాలు చలంచర్ల కానీ, ఇటు శివపురం కానీ, చింతలపాలెం కానీ, సోదరపాలెం కానీ, ఈ గ్రామాల్లో ఎక్కువ అభివృద్ధి పథకంలో ముందుని నడిపించడానికి మన ఎమ్మెల్యే చాలా కృషి చేస్తున్నాడు. ఈ యొక్క కమ్మ కులమైన కాదు, కమ్మ కులంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడిని పేరు పెట్టి పిలవటం కానీ, ఆప్యాయతంగా ఇంట్లో భోజనానికి పిలవటం కానీ, ఎక్కడ కులం అనేది అతని దృష్టిలో లేదు. కానీ ఈ కులం అనేది ఈ సోషల్ మీడియా, ఇప్పుడు బులుగు మీడియాలు, యూట్యూబ్లు అన్నవాళ్ళు చెప్పినట్టు ఇట్లాంటి కొత్తగా కనపడుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరంగా ఉంది. కమ్మ కులంలో ఇట్లాంటి సంభాషణలు రాకుండా ఉండాలి. మనమంతా ఒక యూనిట్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనమంతా ఒక ఐక్యతతో దీని గురించి చర్చించాలని ప్రార్థిస్తున్నాం. కమ్మ సోదరమ్మలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి రూమర్స్ పుట్టించడానికి చాలామంది వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కమ్మవారిని టార్గెట్ చేసి, కమ్మవారు ఏ నాయకుడున్నా ఆ నాయకుడి నుంచి కమ్మవాళ్ళని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏమంటే ఆ నాయకుడితోటి కూడా వాళ్ళే పనులు చేయించుకోవాలి. కమ్మవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించుకోకూడదు, అనధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ పనులు కావు. ఆ ప్రభావితం నుంచి మన వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని దాని నుంచి బయటపడి ఎవరైనా ఇలాంటి ప్రచారాలు ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఖండించండి, సపోర్ట్ చేయొద్దు దయచేసి. అది కావలి టౌన్లో ఎక్కువగా కనపడుతుంది. మిగతా రూరల్ మండలాల కంటే కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని వ్యతిరేకించడం అనే పుకారు కావలిలోనే ఎక్కువ కనపడతా ఉంది. దానిని గమనించి కమ్మ సోదరులందరూ ఎక్కడ ఈ విషయం వచ్చినా పూర్తి స్థాయిలో ఖండించండి. భయం ఏముంది? భయపడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళతో భయం ఏముంది? వాళ్ళు ఎవరన్నా మన ఎదురుగా వచ్చి మాట్లాడినప్పుడు తీవ్రంగా ఖండించండి, ఎదుర్కోండి. అధికారంలో ఉన్నప్పుడు కూడా మన అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన కృష్ణారెడ్డి గారిని వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడుతుంటే మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా సపోర్ట్ చేయకుండా తీవ్రంగా వ్యతిరేకించి మన అందరం ఏకగ్రీవంగా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నట్టు అంత తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ ఏర్పడి 40 సంవత్సరాల తర్వాత కావలి టౌన్కి, కావలి నియోజకవర్గానికి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా సరైన నాయకుడు దొరికాడు. ఇలాంటి నాయకుడిని మనం పోగొట్టుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నాయకుడు తెలుగుదేశానికి దొరకడు. మీరు ఎవ్వరు ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా కావలి టౌన్ నియోజకవర్గంలో 30,000 మెజారిటీతో మనం గెలిచాడా? 30,000 ఓట్లు ఉన్నాయిగా. ఇప్పటి వరకు ఏ నాయకుడైనా అందరి చేత ఓట్లు వేయించి తెచ్చుకోగలిగాడా? తెలుగుదేశం పార్టీకి అన్ని ఓట్లు ఉన్నట్టే కదా. అది ఆయన కష్టపడి అన్ని వర్గాలని, అన్ని కులాలని సమైక్యం చేసుకొని ఓట్లు రాబట్టుకున్నాడు. అది తెలుగుదేశం ఓట్లను మాత్రం రాబట్టుకున్నాడు కాబట్టి ఈరోజు అంత మెజారిటీతో రాగలిగాడు. ఇదే మాదిరి మనం ఇదే మెజారిటీని మళ్ళీ నిలబెట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాల్సిన మన క్యాస్ట్ని కొంతమంది కుచితంగా ఉండే వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేసి కొంత డిస్టర్బెన్స్ని కలిగించే అవకాశం చేస్తూ ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్కి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి ఏకగ్రీవంగా అందరం సపోర్ట్ చేస్తున్నట్టు మన కావలి టౌన్ కమ్మవారి నుంచే జరిగితే మిగతా మండలాలందరూ కూడా సపోర్ట్గా ఉంటారు. అది ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని ఖచ్చితంగా మనందరం సపోర్ట్ నిలబడి వెంట మేమున్నామనే ధైర్యం ఎమ్మెల్యే గారికి ఇచ్చి మనం నడిపించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అందువల్ల అందరం కూడా అర్థం చేసుకోండి, కావలి టౌన్ నుంచే ఎక్కువ అసమ్మతి అనేది కనపడుతుంది మన వాళ్ళల్లో. కానీ ఎమ్మెల్యేతో ఎవరున్నారు? రాజా ఉన్నాడు, మధుబాబు నాయుడు ఉన్నాడు, రవికుమార్ దగదత్తి నుంచి ఇది మన బీజేపీ ఈయన ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, ఒక వార్డు నుంచి మేమున్నాం, ఒక వార్డు నుంచి దామా ఉన్నాడు, ఒక వార్డు నుంచి వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు, టౌన్లో గుత్తుకొండ కిషోర్ టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎమ్మెల్యే గారి పిఏగా శ్రీనివాస్ ఉన్నారు.
ఇంతమంది తెలుగు మన ఖమ్మంలో ఉన్నాం. రెడ్లన్నా వీరన్నా చూపించు ఎమ్మెల్యే గారితో ఉండేది ఎవరు లేరు. వాళ్ళు అంతా మెజారిటీ వైసీపీలో ఉంటారు. ఎవరో ఒకరో తర లేకుండా ఉండరు. పార్టీలో తక్కువ పర్సెంటేజ్ ఉంటారు ఎమ్మెల్యే గారితో. మెజారిటీ వాళ్ళు వైసీపీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పని చేస్తున్నారని, వాళ్ళకి పనులు జరగటం లేదని మనల్ని రెచ్చగొట్టి, మనల్ని అసంతృప్తి రేగొట్టి ఎమ్మెల్యే గారికి డివైడ్ చేయాలనే ఉద్దేశం వాళ్ళలో ఉంది. కాబట్టి ఈ చిన్న లాజిక్ అందరూ గమనించి అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారికి ఏకగ్రీవంగా సపోర్ట్ తెలపాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నా కమ్మ సోదరులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో మనమందరం కమ్మ సోదరులు అటు ఉద్యోగం చేయనండి, వ్యాపారం చేయనండి, కాంట్రాక్ట్ పనులు చేయనండి, ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఆ పేరు కనపడితే పక్కన పెట్టి దూరంగా జరిగి మన పార్టీ ఎప్పుడు వస్తుంది, ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, మన పార్టీ భారీ మెజారిటీతో ఎప్పుడు గెలిచి ముందుకు వస్తుందని మనందరం కూడా కళ్ళగన్నాం. ఆ కళ్ళు 2024లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టపడి జైల్లో ఉండి పార్టీని గెలిపించుకొని ఈరోజు అధికారం చేపట్టారు. అలాగే ఇక్కడ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు దోమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో కావిలి చరిత్రలో ఇంతవరకు చూడని అత్యధిక మెజారిటీతో గెలుపొందింది మనందరికీ తెలిసిందే. అది మనందరి కృషి. మన కమ్మ సోదరులు ఇప్పుడు మన పెద్దలు మా మధుబాబు గారు, రాజ్కుమార్ చౌదరి గారు చెప్పారు, మన వాళ్ళ ఓట్లు నియోజకవర్గం అంతా 9,000 10,000 ఉండొచ్చు. కానీ మన కమ్మ కులం ఎంతమందిని ప్రభావితం చేస్తుందో అది మనందరికి తెలుసు. ఒకరు 10 ఓట్లు తేగలవచ్చు, ఒకరు 500 ఓట్లు తెచ్చే నాయకుడు ఉన్నాడు. యావరేజ్ మీద ఇంటూ 5 టైమ్స్ 10 టైమ్స్ వేసుకోవాలి మనం. అంటే అంత తెలివిగా మన పార్టీని గెలిపించుకోవాలని మనం అందరం కూడా కష్టపడి అసలు రిజల్ట్ ఏమొస్తుందని ఎంత టెన్షన్ పడి ఉండవు. మన ఇంట్లో పనులు కూడా మనం అంత టెన్షన్ పడిన పరిస్థితులు ఉండవు, పర్సనల్ పనులు కూడా. అలాంటిది ఈరోజు ఈ కులాల మీద మన పార్టీ వచ్చింది. మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం అంత కష్టపడి చేశాం. మనం వారితో మన గ్రామాల్లో కానివ్వండి, వార్డుల్లో కానివ్వండి, టౌన్లో మనం అభివృద్ధి పనులు, మంచి పనులు, మన సొంత పనులు, లేకపోతే మనం 10 మందికి ఉపయోగపడే ప్రజలకు పనికొచ్చే పనులు, అభివృద్ధి పనులు చేయించుకొని మనం మన ప్రభుత్వంలో ముందుకెళ్ళాలి. కానీ ఇలాంటి అపోహలు పోయి మనమందరం కూడా ఆలోచించే పరిస్థితి ఉండకూడదు. ఇంకా మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఆయన మీ అందరికీ తెలుసు. నన్ను కూడా మధురపాడు పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు, నామినేటెడ్ పోస్టు. అన్న ఎందుకులన్నా అంటే లేదులే, మళ్ళీ నువ్వు ఉండాలా, ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందేను ఖచ్చితంగా. ఆయనకేం పెద్ద పని కాదు, ఇంక వేరే కులానికి ఇచ్చేయిచ్చిగా కమ్మోళ్ళ మీద మా ఏదో కొరవగానో తేడాగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి కాదు. ఎప్పుడూ మాట్లాడుతుంటారు. మన కావలి రూరల్ మండలంలో, మేము ఉండే రూరల్ మండలంలో ఇందాక రాజ్కుమార్ చౌదరి గారు చెప్పారు, ఒక 5-6 గ్రామాలు చౌదరిపాలెంతో కలిపి ఒక 5-6 గ్రామాలు మాత్రమే మన కమ్మ కులస్తులు ఉన్నారు. డామినేట్ చేస్తున్నారు, ఒక లీడర్షిప్ కూడా చేస్తున్నారు. ఎప్పుడు ఆయన ఈ పక్క చెరువులకి సోమశిల నీళ్ళు తెద్దాము, చెరువులు అభివృద్ధి చేద్దాము, అలాగే గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేయిద్దాము, లేకపోతే మురికాలువలు చేయిద్దాము, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పిద్దామని ఎప్పుడూ చర్చిస్తుంటారే తప్ప ఏదో కమ్మోళ్ళు ఉండారు, మనం ఏదో అక్కడ తక్కువగా చూద్దామన్న సందర్భం అయితే నేను చూడలే ఇంతవరకు. కాబట్టి మన అందరం కూడా అర్థం చేసుకొని మన ప్రభుత్వం ఇది, మన ఎమ్మెల్యే గారు, మన చంద్రబాబు గారు, మనం అందరం కూడా సహకరించి ఎలాంటి అపోహలు మనోళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఈ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అవన్నీ మనం ఎవరూ నమ్మి మనం కూడా దానికి నిజాలని అనుకోకుండా మనం అందరం కూడా ఒక మంచి మనసుతో మన పనులు చేయించుకుంటూ మన 10 మందికి ఉపయోగపడేటట్టుగా అటు ఎమ్మెల్యే గారి ద్వారా మన పార్టీ ద్వారా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మన కమ్మ సోదరులందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ప్రధానంగా ఈరోజు ఉదయాన్నే మా సోదరులు ఈ విధంగా మనం అందరం కూడా ఒకసారి కలిసి మాట్లాడుకోవాలని చెప్పి కబురు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం అందరం కూడా ముఖ్యులందరం కూడా ఇక్కడ కలుసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఒకసారి నియోజకవర్గంలో మనం అందరం కూడా సోదరులందరం కూడా కలుసుకోవటం. బోగోలు మండలానికి వస్తే అక్కడ మన కమ్మ సామాజిక వర్గం దాదాపు ఒక 4 పంచాయతీల్లోనే మనం ఉండటం జరుగుతుంది. 16 పంచాయతీల్లో 4, మిగతా 12 పంచాయతీల్లో అసలు మనం ఎక్కడ లేదు ఓటర్లుగా కూడా. గత ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రాతినిధ్యం ఏదైతే పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి నేను ఆనాడు కూడా మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా నేనే అక్కడ నన్నే మళ్ళా నువ్వే కొనసాగించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా నువ్వే ఉండాలి అక్కడ పనిచేయాలని చెప్పేసి వారు నన్ను ఉంచి నా చేతే పనిచేసినాడు. ఆ మండలంలో ఎక్కడ కూడా ఏ పని కూడా నాకు తెలియకుండా కానీ ఏమీ లేదు, అన్నీ కూడా నా ద్వారానే జరిపిస్తున్నాడు. మరి ఇటీవల నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు మన మధుబాబు నాయుడు గారు కానీ రాజ్కుమార్ చౌదరి గారు కానీ మొత్తం వివరించడం కూడా జరిగింది. దీంట్లో బోగోలు మండలంలో నేను ఎప్పుడు కూడా ఆ యొక్క చర్చని మరో విధంగా అది అని ఎక్కడ కూడా ఎంటర్ కానీలేదు. అది మిగతా దగదత్తి కానీ కావాలి కానీ ఏమన్నా కానీ బోగోలు మండలం ఆ చర్చని ఎక్కడ కూడా కులానికి ఆ చర్చకి కూడా మేము దగ్గరికి తీసుకెళ్ళనీలా. ఎందుకంటే మా మండలంలో ఆ కుల వైమనుషుని తీసుకొస్తే బాగోదని చెప్పేసి మాకు ఎక్కడ ఎక్కువ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ కాబట్టి మాకు ఆ మండలంలో కులం లేదు. మేము ఎప్పుడు కూడా ఆలోచన లేదు. గతంలో మధుబాబు గారు కానీ అక్కడ కూడా చేశారు, చాలా రోజులు పార్టీ అధ్యక్షుడిగా చేశారు, తర్వాత కూడా సొసైటీ అధ్యక్షుడు చేసినా కూడా ఎక్కడ కూడా అది లేదని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు ఎందుకు ఈ కులం వివక్షత అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా కూర్చొని సమావేశం పెట్టుకున్నా అంటే నాకే కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఈ నియోజకవర్గంలో ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ అందరికీ కులానికి లేని ఇబ్బంది మనకేంటి? మనం అందరం కూడా దాన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరూ మీ ముఖ్యమంత్రి అంటారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన లోపల దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన వాళ్ళందరికీ కూడా బాధ్యతలన్నీ కూడా మెయిన్ బాధ్యతలన్నీ కూడా మన వాళ్ళందరికీ కూడా అటు మధుబాబు నాయుడు గారు కానీ కిషోర్ గారు కానీ రవికుమార్ చౌదరి అందరూ కూడా మెయిన్ బాధ్యతలందరూ కూడా మన వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కడ ఈ లోపం అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. వారు ఆ మండలం విషయము అది పెద్ద రాష్ట్ర స్థాయి పెద్దోళ్ళు చూసుకునే విషయం, అది పెద్ద స్థాయిలో విషయం. కానీ మిగతా స్థాయికి వచ్చే లోపల కూడా ఎక్కడ కూడా మన కులానికి మా మండలంలో అయితే ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ కులం సమస్య కూడా మా మండలం లేదు, ఇంకా రాబోదని కూడా తెలియజేస్తున్నాను. మేము ఏది అడిగినా కానీ ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తున్నారు, పనిచేసి పెడుతున్నారు. మేము ఏ రోజు కూడా మన కులానికి తక్కువ అనే భావన ఈరోజు వరకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మన కమ్మ సోదరిమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. కానీ ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాల మధ్య మన మధ్య మన కమ్మవారి మధ్య అందరూ అపోహలు సృష్టించాలని చూస్తున్నారు. నేను కూడా యూట్యూబ్ చూస్తున్నాను, రకరకాలుగా చూస్తున్నారు. కానీ మనకి అనతి కాలంలోనే 19 నెలల కాలంలోనే కృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. నేను 13 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు తెలిసినంత వరకు మన ఎమ్మెల్యే గారు చేసినట్టు ఎవ్వరూ చేయలేదు. మా కొత్తపల్లి గ్రామానికి ఉదాహరణ చూసుకుంటే 65 లక్షల రూపాయల రోడ్లు కానీ ఏ వర్క్లైనా ఇచ్చాడు. పోతే శివాలయం ఇది లేకపోతే శివాలయానికి గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు. పోతే లిఫ్ట్ పెట్టించడానికి ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటువంటి ఎమ్మెల్యేని మనం ఇది చేసుకుంటే మనకి ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకా అట్లాంటి ఎమ్మెల్యే మళ్ళీ దొరకడు. అది మేము నా 13 సంవత్సరాల అనుభవంలో నా పర్సనల్ అభిప్రాయంగా చెప్తున్నాను. మా కొత్తపల్లిలో కూడా మేమైతే ఈ యూట్యూబ్లు ఇవన్నీ మీరేమన్నా ఇది చేస్తున్నారు కానీ మేమైతే అవి చూసి మేము నవ్వుకుంటున్నాము. అవన్నీ ఒట్టి ఇదేను. మన మధ్య మనకి ఈ అగాధాలు సృష్టించడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ మనలో కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఇది మనం నమ్మము. అందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఇదే దానికి నిదర్శనం, అందరికీ తెలుసు అనమాట. కానీ మనలో మనకుంటే వాళ్ళు పెద్దోళ్ళు ఏదో ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ మన ఎమ్మెల్యేని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే అంటుంటే 100% మన సపోర్ట్ ఎమ్మెల్యే గారికి ఇద్దాము. ఎమ్మెల్యే అంటే నడుద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులందరికీ మరి కమ్మవారందరికీ నా హృదయపూర్వక వందనములు. కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు తెలిసి ఎక్కువ మనవాళ్ళతోటే ఆయన
మెయిన్గా మనోళ్ళనే పెట్టుకొని వార్డుల్లో కానీ అన్ని చోట్ల మనోళ్ళే ఎక్కువగా ఆయన ఎమ్మటి ఉంటున్నారు. ఆయనకి రైటు లెఫ్ట్ ముందు వెనక మొత్తం మనోళ్ళే ఉన్నారు. కానీ మనోళ్ళు ఎందుకో కానీ కావ్య కృష్ణారెడ్డి గారు మన కమ్మోళ్ళు అంటే దూరంగా పెడుతున్నారు అనేది ఒక ఏదో అక్కడక్కడ అనుకుంటున్నారు. దాన్ని ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏంటంటే దాన్ని ఇంకొంచెం ఎక్కువగా పక్కన కూర్చునేది, మనల్ని గీరేది, మన మీద ఎవరన్నా కొద్దిగా కొరవగా ఉండే వాళ్ళని గీరేది, దాన్ని ఏదేదో పెద్ద పెద్దది చేసి సోషల్ మీడియాలకి ఈ వాట్సాప్లకి పెట్టడం చేస్తున్నారు. కాబట్టి ఎవరన్నా మన పక్కన ఉన్నా కానీ వాళ్ళు ఏదన్నా మాట్లాడినా మీరు ఖండించాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనము ఒక చోట కూర్చుంటే మన పక్కన వైసీపీ వాళ్ళు చేస్తారు. మనం ఏదన్నా అనుకోకుండా ఆ దగదెత్తులు అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఏదేదో అనుకుంటాము. అవన్నీ ఏంటంటే వాళ్ళు విని దాన్ని ప్రబలం చేసి ఏదేదో చెప్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే మనకి కుటుంబ సభ్యులకి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, దాన్ని మనసులో పెట్టుకోండి. కానీ దాన్ని అరుగుల మీద కూర్చోనో లేకపోతే ఇంకో చోట కూర్చోనో మనం చెప్పుకోవటం అనేది మంచి భావన కాదు. ఏదన్నా మనకు పని ఉంటే డైరెక్ట్ కావ్య కృష్ణారెడ్డి అందరితోటి బాగుంటున్నాడు. కాబట్టి కావ్య కృష్ణారెడ్డిని కలిసి అన్న మాకు ఈ పని కావాలా, ఇదిగో మా వాళ్ళకి ఈ పని కావాలా అని అడిగితే ఆయన చెయ్యకుండా మనల్ని ఏదన్నా ఇబ్బంది పెడితే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇంతవరకైతే నాకు తెలిసి ప్రతి వాళ్ళు ఎవరైనా సరే ఆయన దగ్గరకు పోయి మాకు ఈ పని కావాలంటే తప్పనిసరిగా అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడటం ఆఫీసర్లతో జరుగుతుంది. అదేవిధంగా మనందరమే కలిసికట్టుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఎంతో కష్టపడి వాళ్ళ చేత కేసులు పెట్టించుకొని మనం గెలిచేదానికి ఎంతో కృషి చేశాం. కాబట్టి ఇకనైనా కానీ అందరూ కలిసికట్టుగా మనం పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం కావ్య కృష్ణారెడ్డి వెంట ఉండి నడుపుదామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చేసిన కమ్మ సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఒక కులాన్ని ఒక పార్టీకి ఆపాదించడం అనేది ఈ యూట్యూబ్లో సోషల్ మీడియాలో అది కామన్ అయిపోయింది. ఈరోజు మా కొత్తపల్లి గ్రామంలో కమ్మవారు ఓటింగ్ అంతా వైసీపీకే ఎక్కువ. దాన్ని ఏంటంటే కమ్మోళ్ళు అంటే టీడీపీ అంటే కమ్మోళ్ళు అనేది ఇదొక పుట్టించారు. ఇవన్నీ వాస్తవాలు కాదు. టీడీపీ పార్టీ పుట్టిందే పేదవాడి కోసం, బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసమే పుట్టింది. దాని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుకోవటం అది పద్ధతి కాదు అని నేను మాట్లాడుతున్నాను.